హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పీటీ కెరీర్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో ఉన్నామన్నమాట. ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుంది, ఈరోజు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ మన కలెక్టరేట్కి రాబోతున్నారు. ఎందుకంటే కలెక్టరేట్ పక్కనే ఉన్న ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించడానికి మరి కాసేపట్లో రాబోతున్నారనమాట. సీఎం గారి సెక్యూరిటీ మరియు కాన్వాయ్ ఎలా పనిచేస్తుందో, హడావుడి ఎలా ఉంటుందో తెలుసుకుందాం వచ్చేయండి. చూసి తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సపోర్ట్ చేస్తేనే నేను నా గోల్ని రీచ్ అవ్వగలను. ఓకే, వీడియో కంటిన్యూ చేసేద్దాం. ఇది వచ్చేసి సీఎం కాన్వాయ్ అనమాట. కాన్వాయ్లో ఏమేమి ఉంటాయంటే, ఒకటి జామర్ ఉంటుంది, మిగతా వచ్చేసి వెహికల్ని పోలిన వెహికల్స్ ఉంచుతారనమాట. ఎందుకంటే ఎవరైనా సీఎం గారి పైన దాడి చేయాలనుకుంటే వారిని కన్ఫ్యూజ్ చేయడానికి హై సెక్యూరిటీ తోటి అలా చేస్తారనమాట. వెహికల్స్ అన్ని కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి వెనకాల ఒక అంబులెన్స్ ఉంటుంది, ఇంకా ఇతర సెక్యూరిటీ వెహికల్స్ ఉంటాయి. అలా ఆ తర్వాత ఇంకో క్యారీ వ్యాన్ లాంటిది ఏదో ఉంటుందన్నమాట. ఆయన స్టేట్ సీఎం కాబట్టికి ఇది సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యం, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. సో ఈ సెక్యూరిటీ కూడా అంత స్ట్రిక్ట్గా ఉంటారు. ఇక్కడ డిస్టిక్ కలెక్టర్ అండ్ డిస్టిక్ ఎస్పీ గారు కూడా వచ్చారు. ఈ ఐడి కార్డు వచ్చేసి లోపలికి పాస్ అనమాట, మా సార్ ఇప్పించారు. ఏదైనా అవసరం ఉంటే, అత్యంత అవసరం ఉంటే వేగంగా రావడానికి అని చెప్పేసి ఇది ఇచ్చారు. ఇది ఉంటే లోపలికి వెళ్ళా ఉంటుంది. ఇక్కడ ఇంకో కొత్త విషయం, ఇంట్రెస్టింగ్ అనే విషయం ఏంటంటే, ఒకసారి వెహికల్స్ నెంబర్ ప్లేట్ చూడండి, అన్నీ ఒకే రీతిలో ఉంటాయి. ఎందుకంటే దుండగుల నెంబర్ ప్లేట్ గుర్తించి కూడా సీఎం గారు ఎక్కడున్నారో చూస్తారు కాబట్టి ఇలా చేస్తారనమాట. చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి, కానీ అంతలో యాక్చువల్లీ సీఎం గారు వచ్చేసారనమాట. కానీ మనకి షార్ట్ వీడియో లెంత్ సరిపోకపోవడం వల్ల నేను సెకండ్ పార్ట్గా డివైడ్ చేశాను. ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సెకండ్ పార్ట్ చూసేయండి. థ్యాంక్ యూ.